రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుత మార్గం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ఉక్రెయిన్ ముందుకు రాకపోతే సైనిక మార్గాలను అనుసరించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్న సమయంలో పుతిన్ చేసిన ఈ హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా మిలిటరీ కమాండ్ పోస్టును పుతిన్ సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వలేరీ గిలియోసిమన్ రష్యా సైనికులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉక్రెయిన్ అధికారులు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇష్టపడకపోతే ప్రత్యేక సైనిక చర్యల ద్వారా తమ లక్ష్యాలను సాధిస్తామని పుతిన్ హెచ్చరించారు. శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధికారులకు ఆసక్తి లేకపోవడం, సమస్య పరిష్కారంపై వారు తొందర చూపకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు.